కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను బేషరతుగా వెంటనే అమలు చేసి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతాంగ పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్త పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో కడప నగరంలో సిపిఐ రైతు ప్రజా సంఘాల నాయకులు సిపిఐ కార్యాలయం నుంచి 7 రోడ్ల కూడలి వద్ద ప్రదర్శన చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటం పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా పాశవికంగా శత్రుదేశం పైన దాడి చేసే పద్ధతిలో రైతాంగ పోరాటం పైన విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, 25 మంది తీవ్రంగా గాయపడడం, అందులో ఒక యువ రైతు శుభకరణ్ సింగ్ అక్కడికక్కడే పోలీసు కాల్పుల్లో మరణించిన దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున దేశమంతా కూడా ఆందోళన కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలోనే ఈరోజు అబుదాబిలో WTO సమావేశం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సమావేశం కూడా అక్కడ జరుగుతున్న నేపథ్యంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సమావేశాన్ని భారతదేశం బహిష్కరించాలని చెప్పి పిలుపునిస్తూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. కడపలో జరుగుతున్నటువంటి ఈ పెద్ద ర్యాలీలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీరు నరేంద్ర మోడీనా, మాయల పక్కీరా లేదా మాటల మరాఠీనా మీరు అని చెప్పేసి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాం. 2021లో జరిగినటువంటి రైతాంగ ఉద్యమ ఒప్పందాలు ఇప్పటి వరకు అమలు చేయకపోతే వాటి అమలు చేయమని చెప్పి మీరు రాతపూర్వకంగా మాకు హామీ ఇచ్చారని చెప్పి ఆ యొక్క హామీలను అమలు చేయమని డిమాండ్ చేయమని చెప్పి కోరుతూ రైతాంగం ఆందోళన చేస్తూ ఉంటే బ్రిటిష్ ప్రభుత్వంలో జనరల్ డయర్ కాచివేయద్దు, బీజేపీ హటావో, దేశ్ కి బచావో అనేటువంటి పద్ధతిలో ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీని గద్దె దించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.